హాయ్ అండి. ముందు హైలైట్ చూడండి. హాయ్ చెప్పమంటే ఒక స్మైల్ ఇచ్చేసి సైలెంట్గా హాయ్ చెప్పింది కదండి. కొద్దిసేపు అయిన తర్వాత అంటే భోజనాలు అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రాం చేశారండి. ఇంకా ఆ ప్రోగ్రాంలో మామూలు రచ్చన చేయలేదండి. అస్సలు అందరితో పోటీ పడింది. ఒక ఆడ పులిలాగా సూపర్గా డ్యాన్స్ చేసింది. అస్సలు ఇంకో మీరే చూస్తున్నారు కదా. ఇంకా తను చేసే డ్యాన్స్ నేను ఫిదా అయిపోయాను. అంత బాగా చేసి ఉట్టి కొట్టేది ప్రోగ్రామ్ అంతా హైలైట్ అయిపోయింది తనైతే. ఇంకో ఈరోజు నిమజ్జనం కదా అండి, అందరికీ భోజనాలు కూడా ఇక్కడే రెడీ చేసేస్తున్నారు. నాకు తెలిసి అయిపోయినాయి అనుకుంటా. చేసిన వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఏమున్నాయి చూద్దామన్నా కూడా పెద్ద పెద్ద పాత్రలు మనం ఏం తీయగలుగుతాము. అప్పడాలు అయితే కనపడుతున్నాయి. అదే కొంచెం దూరంగా ఉన్నానా, అక్కడ ఆయిల్ ఉంది, అటు పక్కకు పదనానా. అదే అందరికీ పిల్లలకి ఇష్టమైన చిప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వంటలు చూద్దామా. ఇదైతే పచ్చడి అండి, ముక్కల పచ్చడి. దోసకాయ ముక్కలు కావచ్చు, లేకపోతే మామిడికాయ ముక్కలు, ఏదో ఒకటి పచ్చడి. నాతో అవ్వని పనిలేండి, ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేట్లు కదా తీయలేం. అది మాత్రం సాంబార్ ట్రై చేస్తున్నా మీకు చూపించడానికి. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ, పప్పు అనుకుంటా, పప్పు అయి ఉండొచ్చులేండి. ఇదేమో మిల్ మేకర్ కర్రీ, పొటాటో మిల్ మేకర్ బఠానీ. అది ఇది కేసరి. ఇది చిన్న గిన్నె ఏంటో కనిపిస్తుందండి. పెరుగు పచ్చడి. అంటే ఇవన్నీ ఉన్నాయంటే మనం అనుకున్నది ఉంటుందండి. ఏంటంటే బిర్యానీ, పులిహార, అబ్బాయిలు కలిపే పులిహార కాదండి, చింతపండు పులిహార. ఇది చూపించాను కదా పెరుగు పచ్చడి. అయితే పెద్ద గిన్నె, అది చిన్న గిన్నె అనుకుంటా. ఇది ఓపెన్ చేయలేదు కదా, చేస్తాను. ఓకే, వైట్ రైస్. ఓకే, ఇది కేసరి. ఇందాక చూసే ఉంటాను, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇదే అనుకుంటాను బిర్యానీ. బిర్యానీ మీద ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే వేడివేడిగా ఉంది. బిర్యానీ అయితే వేడివేడిగా ఉడుకుతుందండి. ఇప్పుడు ముట్టుకున్నానంటే కాలిద్ది. మనకు ప్లేట్లో పెట్టేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. మీకు చూపించను, ఎందుకంటే అది నేను పట్టుకున్నానంటే కాలిద్ది. ఇంక ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం. బెండకాయ ఫ్రై మంచి కలర్ఫుల్గా చేశారండి. వంటలు చేసేటప్పుడే వద్దాం అనుకున్నాను, నాకు ఇంట్లో పని కాలేదు. ఇక్కడ ఏంటో సలాడ్స్ పెట్టారు. నిమ్మకాయ, క్యారెట్, ఉల్లిపాయ, అంతే. క్యారెట్, కీరా చెప్పానా, కీరా మంచిగా కట్ చేసి పెట్టారు నీట్గా. నేను ప్లేట్ వేసేస్తున్నా. ఏమో గుడి ఇంకా నిమజ్జనం ఇటువైపు ఉన్నాయి. ఇటువైపు ఏమో వంటలు స్టార్ట్ చేసి ఉంటారు. పాపం పొద్దున్నే వచ్చారండి వీళ్ళైతే. ఎన్ని గంటలకు వచ్చారు అడుగుదామా. ఎన్ని గంటలకు వచ్చి చేశారు వంట? 6-7 గంటలకల్లా వచ్చారా? ఎంతమంది కలిసి చేశారు? ఎంత 200 మంది చేశారు. మీరు ఎంతమంది కలిసి చేశారు అంటున్నా? ఇద్దరేనా? 200 మందికి ఇద్దరే చేశారంటండి వీళ్ళే. భోజనాలకు చూడండి ఎంత క్యూ ఉందో. నేనే ఫస్ట్ వచ్చాను, కానీ నేనే లాస్ట్ అవుతున్నాను. భోజనాలు స్టార్ట్ అయినాయి, క్యూ మాత్రం కదలట్లేదు. ఆంటీలు మాత్రం ప్లేట్లు తెచ్చుకొని తినేస్తున్నారు మంచిగా. పెద్దోళ్ళకి ఈజీగా పెట్టించేస్తున్నారండి. మేమే క్యూలో నుంచోవాల్సి వచ్చింది. ఇంకా మాది స్టార్ట్ అవ్వలేదు, ఎప్పటికైద్దో ఏంటో.
లైన్ పక్క నుంచి వచ్చేసానండి. వీళ్ళైతే కదలట్లేదు. ఏం ఐటమ్స్ ఉన్నాయో ఇందాకైతే చూశారు కదా, మళ్ళీ ఒకసారి చూడండి. అది మన ఫ్రెండ్స్ వీళ్ళేనండి. ఇప్పుడు దాకా ఎంత దాకా చేసినారు పిల్లలు. మొత్తానికి ఎట్లాగో ప్లేట్లో పెట్టించుకొని వచ్చేసానండి. ఇంకా మళ్ళీ వైట్ రైస్, పప్పు, బెండకాయ ఉన్నాయి. వాటి కోసం వెళ్ళాలి. మా వాళ్ళు చూడండి ఎక్కడ తింటున్నారో భోజనం. అయితే నాకు ఇక్కడ తింటుంటే ఏమనిపిస్తుంది అంటే మంచిగా బీచ్ దగ్గర కూర్చొని తింటున్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అంతే కదా, కొన్ని గుర్తుండిపోతాయి స్వీట్ మెమరీస్ లాగా. సరే అయితే నేను ఫుడ్ తినేస్తాను, మీరు కూడా ప్రసాదం తినండి నాతో పాటు. గణేష భోజనం అంటే కొంచెం స్పెషల్గా ఉండాల్సిందేనండి. అందులో స్పెషల్ లడ్డు, ఆయనకి ఇష్టమైన లడ్డు. ఇప్పుడు మన బాయ్స్ బిజీ అయ్యానండి భోజనాలు పెడుతూ. ఒక్కసారి వాళ్ళ హాయ్ చెప్తారేమో చూస్తా అంటే హాయ్ హాయ్ అదిగోండి ఒకరు చెప్పారు హాయ్ హాయ్. ఓకే, ఇది వీళ్ళు. ఇదిగోండి మా సిస్టర్. మెయింటెనెన్స్ మొత్తం ఈ సిస్టరే చేసింది. హాయ్ చెప్పవా నాకు? హాయ్ చెప్పమంటే ఒక స్మైల్ ఇచ్చేసి సైలెంట్గా హాయ్ చెప్పింది కదండి. కొద్దిసేపు అయిన తర్వాత అంటే భోజనాలు అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రాం చేశారండి. ఇంకా ఆ ప్రోగ్రాంలో మామూలు రచ్చన చేయలేదండి. అస్సలు అందరితో పోటీ పడింది. ఒక ఆడ పులిలాగా సూపర్గా డ్యాన్స్ చేసింది. అస్సలు ఇంకో మీరే చూస్తున్నారు కదా, ఇంకా తను చేసే డ్యాన్స్ నేను ఫిదా అయిపోయాను. అంత బాగా చేసి ఉట్టి కొట్టేది ప్రోగ్రాం అంతా హైలైట్ అయిపోయింది తనైతే. ఇంతకీ తన పేరేంటో చెప్పలేదు కదా, తన పేరు పద్మ. మా ఉట్టి కొట్టే ప్రోగ్రాం అయిపోయింది, వీడియో తీయటం కూడా అయిపోయింది. ఇంకా భోజనాలు ఎలా ఉన్నాయో మీరే చూశారు కదా. మీ ఊర్లో భోజనాలు ఎలా జరిగినాయి, గణేష్ నిమజ్జనం ఎలా జరిగింది, ఉట్టి కొట్టే ప్రోగ్రాం ఎలా జరిగింది, ఇవన్నీ నాకు చెప్పలేరు కాబట్టి కామెంట్లో కనీసం హాయ్ అన్న పెట్టండి ప్లీజ్. ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు కనుక చూస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సరే అయితే ఇలాగే నా వీడియోస్ పెట్టగానే చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు కొంచెం మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. బాయ్ బాయ్.